పెట్టుబడిదారుల సదస్సు సందర్భంగా విశాఖపట్నం నగరం కొత్త రూపు సంతరించుకుంది. జీవీఎంసీ అధికారులు సుమారు 40 కోట్లు ఖర్చు చేసి నగరాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. పెట్టుబడిదారుల భాగస్వామ్య సదస్సుకు విశాఖపట్నం ఆతిథ్యం ఇస్తుంది. మరికొద్ది గంటల్లో ఆంధ్ర యూనివర్సిటీ మైదానంలో ఈ సదస్సు ప్రారంభమవుతుంది. ముందు రోజు అంటే ఈ నెల 14వ తేదీన ఏపీ పెవిలియన్కి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభోత్సవం చేస్తారు. ఈ సదస్సులో ముఖ్య అతిథిగా కేంద్ర ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ హాజరవుతారు. అలాగే మరో అతిథిగా కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ హాజరవుతున్నారు. మొదటి రోజు కొన్ని అంశాల మీద సెషన్లు జరుగుతాయి. అలాగే ఈ నెల 15వ తేదీ జరిగే సదస్సులో భాగంగా కొన్ని సెషన్ల మీద విదేశీ ప్రతినిధులతో జరిగే చర్చా కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి లోకేష్ పాల్గొంటారు. 3 నెలల క్రిందటే ప్రభుత్వం సిఐఐ సదస్సును ఈ నెల 14, 15 తేదీల్లో ఏయూ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో నిర్వహించాలని నిర్ణయించగా దేశ విదేశాల నుంచి రానున్న ప్రతినిధులను ఆకట్టుకునేలా నగర అభివృద్ధి సుందరీకరణ పనులను వేగవంతం చేశారు అధికారులు. నగరంలోని ముఖ్య మార్గాలను 5 కేటగిరీలుగా విభజించి మొత్తం 26 మార్గాల్లో 95 కిలోమీటర్ల మేర కొత్త బీటీ లేయర్ వేశారు. 26.2 కిలోమీటర్ల ఫుట్పాత్ల నిర్మాణం, రిపేర్లు, పెయింటింగ్ పనులు పూర్తయ్యాయి. 57 కిలోమీటర్ల మేర సెంటర్ మీడియన్లు నిర్మించి పునరుద్ధరించారు. జాతీయ రహదారి బీఆర్టీఎస్ నగర ప్రధాన మార్గాల్లో మొత్తం 346 కిలోమీటర్ల మేర సెంటర్ మీడియన్లకు పెయింటింగ్లు, మరమ్మతులు పూర్తి చేశారు. అదనంగా 15 కిలోమీటర్ల మేర కొత్తగా గ్లిచ్ ఏర్పాటు చేశారు. నగరంలోని గోడలపై 6.9 కిలోమీటర్ల మేర మ్యూరల్ ఆర్ట్స్ ఆలోచింపచేసే పెయింటింగ్లు వేసి నగరానికి కొత్త అందాన్నిచ్చారు. రోడ్లపై 41 కిలోమీటర్ల మేర లైన్ మార్కింగ్ పూర్తి చేశారు. ఆర్కే బీచ్ పరిసరాల్లో రాత్రి వేళల్లో కూడా సముద్రపు అలలు అందంగా కనిపించేలా హైమార్ట్స్ లైట్లు అమర్చారు. భద్రతా చర్యల్లో భాగంగా 2200 మంది పోలీస్ సిబ్బంది బందోబస్తు నిర్వహిస్తున్నారు. నగరాన్ని నిఘా కోసం 15 డ్రోన్లు, 155 సీసీ కెమెరాలు, అలాగే ప్రధాన మార్గాల్లో 200 బాడీ వార్న్ కెమెరాలు ఉపయోగిస్తున్నారు. విశాఖలో జరిగే పెట్టుబడిదారుల భాగస్వామి సదస్సుకు రాష్ట్రం నలుమూలల నుంచి 2200 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇప్పటికే విశాఖ నగర సిపి శంకరప్రసాద్ బ్యాగ్జీ ఇక్కడ ఏర్పాట్లు అన్ని పరిరక్షించారు. ఇక్కడ సభా ప్రాంగణంలో ప్రత్యేక పోలీస్ కంట్రోల్ రూమ్ ని ఏర్పాటు చేశారు. 15 డ్రోన్లు ఏర్పాటు చేశారు. 150 సీసీ కెమెరాలను నిత్యం పర్యవేక్షించాలి. సీసీ కంట్రోల్ రూమ్ ఉంటుంది. ఈ మొత్తం పోలీసు వ్యవస్థ పర్యవేక్షణ కోసం అస్త్రం అనే యాప్ను సిద్ధం చేశారు. పోలీసులు అడుగడుగునా జల్లెడ పడుతూ క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. ఇందుకోసం పోలీసు డాగ్ స్క్వాడ్ కూడా వినియోగిస్తున్నారు. ట్రాఫిక్ నియంత్రణకు అస్త్రం యాప్ ను వినియోగించి ఎక్కడా జామ్ లేకుండా చర్యలు చేపట్టారు. నగరం అంతా వెలిగిపోతూ సదస్సుకు సర్వాంగ సుందరంగా సిద్ధమవుతుంది విశాఖ. విశాఖలో జరుగుతున్న పెట్టుబడిదారుల భాగస్వామి సదస్సు కోసం విశాఖ నగరం సర్వాంగ సుందరంగా రూపుదిద్దుకుంటుంది. ఇందులో భాగంగా జీవీఎంసీ ఏకంగా 42 కోట్లు ఖర్చు చేస్తుంది. 26 ప్రాంతాల్లో 9.5 కిలోమీటర్ల మేరకు కొత్తగా బీటీ రోడ్లు వేశారు. అలాగే సెంటర్ మీడియాను డివైడర్లకి రంగులు వేశారు. ఎక్కడికక్కడ కొత్తగా మొక్కలు నాటుతున్నారు. జీవీఎంసీ విఎంఆర్డీఏ వర్కర్లు ఇక్కడ ఏయూ మైదానంలో సదస్సు ప్రాంగణంలో మొక్కలు ఏర్పాటు చేస్తారు. ఇక్కడ గ్రీనరీ అది సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. కెమెరామెన్ ప్రేమ్తో శ్రీనివాస్, వీబీ7 టీవీ, విశాఖపట్నం.